భారత్లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సత్య నాదెండ్ల. ప్రపంచమంతా ఏఐ యుగం నడుస్తుంది. ప్రపంచమంతా ఏఐపై పెట్టుబడులు పెడుతున్న వేళ చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ భారత్లో ఏఐ మీద పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్ల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. భారత్ తన ఏఐ లక్ష్యాలను చేరుకోవడానికి $17.5 బిలియన్ భారత్లో పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. దీని గురించి సత్య నాదెండ్ల ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్లో ఏ అవకాశాలపై ప్రధాని మోడీతో తన స్ఫూర్తిదాయకమైన సంభాషణ జరిగినట్టు ఎక్స్లో వెల్లడించారు. ఆసియాలోనే భారత్ టాప్గా నిలబడిందనేసి వెల్లడించారు. భారత్లో ఏఐ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ మద్దతు ఇస్తుందని సత్య నాదెండ్ల వెల్లడించారు. అందుకు ఆసియాలోని అతిపెద్ద ఏఐ హబ్ భారత్లో నెలకొల్తామని, భారత్లో కృత్రిమ మేధా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను నైపుణ్య సామర్థ్యాలను అందించేందుకు ఈ నిధులు వినియోగిస్తామని తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో $17.5 బిలియన్ ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో $3 బిలియన్ పెట్టుబడి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా మరొక $17.5 బిలియన్ నేడు సత్య నాదెండ్ల ప్రకటించారు. సత్య నాదెండ్ల భారత్లో ఏఐ హబ్ మీద $17.5 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. సత్య నాదెండ్లతో ఫలవంతమైన చర్చలు జరిగిందని తెలిపారు. ఆసియాలోని అతి పెట్టుబడి కేంద్రంగా భారత్ను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఏఐ విషయంలో భారత్ ఆశావాదంతో ఉందని, యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.